హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హరిప్రభాస్ వరల్డ్. ప్రజెంట్ నేను లీవ్లో ఉన్న మా ఊరు వచ్చా. ఈరోజు మా ఊరి రెండు ప్యూరెస్ట్ ప్లేసులని మీకు చూపించబోతున్నాను. ఒకటి ఇదిగోండి మా ఊరి శివాలయం. మా ఊరి శివాలయంలో స్వయంభులింగం అంటారు. అంటే లింగం తనకు తానుగా భూమి నుంచి ఉద్భవించింది అని. ప్రతిరోజు పూజలతో పాటు ప్రతి సోమవారం, అదేవిధంగా కార్తీక మాసాల్లోనూ మహాశివరాత్రి రోజున చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. కార్తీక మాసం మరియు ప్రత్యేక దినాల్లో అయితే ఆవరణ మొత్తం కూడా విద్యుత్ కాంతులతో చాలా శోభానమయంగా వర్ధిల్లుతూ ఉంటుంది. అండ్ చాలా దైవత్వం కలిగిన ఈ ప్లేస్ అనేక పుణ్యకార్యాలకు నెలవుగా ఉంటుంది మా ఊర్లో. దర్శనం పూర్తయిన తర్వాత ఇలా ఆవరణలో కూర్చుంటే ఆ ప్రశాంతతే వేరు అండి. ఈ గుడిలో ఉండే ఈ రావి అండ్ వేప చెట్టు కలయిక గుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకి కనబడి ఆంజనేయ స్వామి విగ్రహం మనకు చాలా బలాన్ని తోడుని ఇస్తాయని మేము ఎప్పుడు నమ్ముతూ ఉంటాం. గుడి దర్శనం అయిపోగానే మా ఊరి రోడ్డు మీద ఉండే స్పెషల్ గోలీ సోడా తాగి మా ఊరిలో ఉండే రెండో ప్యూరెస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇదేనండి, ఇంకా గుడి బడి అంటారు కదండి. సో ఇది మా బడి. నేను చిన్నప్పుడు 7వ తరగతి వరకు చదివిన మా దేవాలయం అండి. చాలా ఇష్టం. మా జీవితం, మా భవిష్యత్తు అంతా ఇక్కడే తీర్చిదిద్దుకుంది. ఎన్నో రకాలైన పుస్తక పాఠాలు మరియు జీవిత పాఠాలు ఇక్కడ దైవ సమానులైన ఉపాధ్యాయులు నేర్పించారు. ఈ సరస్వతి విగ్రహాన్ని నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నా కృతజ్ఞతా భావంగా మొదటి పెనుగా నేను మా స్కూల్కి సమర్పించాను. మీరు బాగున్నారా? మా స్కూల్ని ఎప్పుడు చూసినా కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలని నాకు తిరిగి గుర్తు చేస్తుంది. సో సతీష్ బ్రోని కలవడానికి వెళ్ళి అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ పెంచాం. చిన్నప్పుడైతే అవి మాకు చాలా ఎక్కువ కదండి. ఈ రెండు ప్లేస్లను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ మహేష్తో కలిసి మేము సందర్శించాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్.